ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఆయా దేశాల్లో నివసిస్తున్న ఇండియన్స్ ను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని చేపట్టింది. 6 రోజుల్లో ఇరాన్ నుంచి 10 విమానాల్లో 2294 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున వచ్చిన విమానంలో 16 మంది ఏపీ వాసులు ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు సహా 5గురు కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారు. టెహ్రాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో ఈ యూనివర్సిటీ ఉండటంతో అక్కడ సాధారణ పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు భారతీయ విద్యార్థులు. కాల్పుల విరమణ సాధారణ పరిస్థితిలో నెలకొన్న తర్వాత మళ్లీ చదువుకునేందుకు ఇరాన్ వెళ్తామంటున్నారు. మొదట కెర్మన్ నుంచి బస్సులో మషాద్ తరలించి అక్కడి నుంచి విమానంలో భారతీయులను తరలించారు. ఉదయం మరో 2 భారత వాయుసేన విమానాల్లో ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు. భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఆయా దేశాల్లో నివసిస్తున్న ఇండియన్స్ ను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత్ ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని చేపట్టింది. 6 రోజుల్లో ఇరాన్ నుంచి 10 విమానాల్లో 2294 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున వచ్చిన విమానంలో 16 మంది ఏపీ వాసులు ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు సహా 5గురు కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారు. టెహ్రాన్కి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ యూనివర్సిటీ ఉండడంతో అక్కడ సాధారణ పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు భారతీయ విద్యార్థులు. కాల్పుల విరమణ సాధారణ పరిస్థితిలో నెలకొన్న తర్వాత మళ్లీ చదువుకునేందుకు ఇరాన్ వెళ్తామంటున్నారు. ఇక మొదట కెర్మన్ నుంచి బస్సుల్లో మషాద్ తరలించి అక్కడి నుంచి విమానంలో భారతీయులను తరలించారు. ఉదయం మరో 2 భారత వాయుసేన విమానంలో ఇరాన్ నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు. భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, ఆపరేషన్ సింధు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఇరాన్ ఇజ్రాయెల్ చిక్కున్నటువంటి భారతీయులను కూడా దాదాపు 2294 మందిని కూడా ఇటు ఢిల్లీకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత వారి స్వదేశాలకు కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారిని పంపించేందుకు ప్రయత్నాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం దాదాపు 16 మంది ఏపీకి చెందినటువంటి వారు ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. 4గురు ఢిల్లీ నుంచి తిరిగి ఏపీ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో కొంతమంది తీర్థయాత్రలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు చదువుకోవడానికి ఇరాన్కి వెళ్ళినటువంటి విద్యార్థులు వారందరూ క్షేమంగా ఢిల్లీ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం మళ్ళీ దాదాపు ఒక 20 మంది విద్యార్థులు కూడా ఇక్కడికి ఢిల్లీ కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా టెహ్రాన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నాయి. కాబట్టి అక్కడి నుంచి వారందరూ క్షేమంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా భారత్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విమానంలో ఇటు ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. వీరందరూ కూడా కెర్మన్ లోని మెడికల్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం చదువుకున్నటువంటి ఈ మెడికల్ విద్యార్థులు దాదాపు వందలాది మంది విద్యార్థులు ఉండడం జరిగింది. వారు కొంతమంది అక్కడి నుంచి క్షేమంగా కూడా వారు అక్కడ ఉన్నటువంటి రైట్ నవీన్, థ్యాంక్ యూ.